ఇప్పుడే పోయా ప్యారడైస్ టీజర్ చూశాను భయ్యా. ఏంది భయ్యా ఇది అరాచకం భయ్యా, ఘోరం దారుణం. జడలు ఆ జడలు చూస్తుంటే ఆడ మనిషి కంటే ఎక్కువ ఉన్నాయి భయ్యా జడలు. ఇక్కడ పై నుంచి కింద దాకా జడలు ఏలాడుతున్నాయి. జడలుర్రు, మెడలుర్రు, తొడలుర్రు, వడలుర్రు, పేగులు తీస్తాను పెట్ట, పేగులు తీసి ఆరేస్తాను పెట్ట అంటే అబ్బా అబ్బా భయ్యా భయం వేస్తుంది భయ్యా. ఇదో బెదరో నేను చెప్పేదిలో ఒకటే అందరికీ, ఈ సినిమాని వచ్చిందంటే అందరూ చూడండి థియేటర్కి వెళ్ళి. ముఖ్యంగా తెలంగాణ మొత్తం చూడాల్సింది ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని వెయిటింగ్ చేస్తూ ఉన్నాం. ఆ పాట అయితే దారుణం పోయి అరాచకమే. మొదట్లో అప్పట్లో ఫస్ట్ టీజరు ఇది ఒక కథను వచ్చినప్పుడు వా భయం వేసింది, వణుకు షేక్ వచ్చేసింది. ఆ టీజర్ లేనిది, ఆ యాక్టింగ్ లేనిది, ఆ క్యారెక్టర్ లేనిది అయ్యా బాబోయ్ తలుచుకుంటేనే భయం వేసిపోతుంది. ప్యారడైస్ అంటే అసలు ఏందో నాకు అర్థం అవట్లే. స్వర్గమా నరకమా, ఆడవాళ్ళు ఉంటారా మగవాళ్ళు ఉంటారా, నాని అన్న లుక్ చూస్తుంటే ఏం అర్థం కావట్లేదు. అసలు ఆడ మగాన మధ్యలోన ఏందో అసలు అది ఏందో క్యారెక్టర్ ఏందో ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తే చూడాలని వెయిట్ చేస్తున్నాం అందరం. ప్రపంచం అంతా తక్క 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 లాడిపోతుంది లోపల. ఎప్పుడెప్పుడు వస్తా థియేటర్ పోదామా, కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని మరి ఈ సినిమా చూస్తా. వస్తే పోయి నేను 10,000 రూపాయలు టికెట్ ఉన్నా పర్లే చూస్తా పోయి నేను. టీజర్లో హైలైట్ ఆ బ్లేడులు తీసుకొని ఏందో ఒళ్ళంతా రక్తం వేసుకొని ములుగుట్లోని తీసి దిక్కుమాలుడు తీసి ఎవడన్నా నాశనం అయిపోవాలి, ఎవడైతే నన్ను నాశనం చేయాలనుకున్నాడు ఓడి తీసి అందరూ పోవాలని ఇట్లా తిప్పి చేసి పెట్టాడు అంతా. ఏంది భయ అదేమో పాట, మొల దారం లేనుండరా, బట్టలు లేకుండా బతికే ఉండరా, సిగ్గు శరం లేనుండరా అని ఆ పాటలు వింటా ఉంటే అబ్బా ఇది కాదు కావాలా సినిమా అంటే ఇది. సిగ్గు శరం లేనిదే సినిమా అని దీంతో ప్రూవ్ అయిపోయింది అనమాట ఈ పాటతో. ఇంకోటి ఏంటంటే మోహన్ బాబు గారు ఇందులో యాక్టింగ్ చేస్తారు. తాతగారు అయ్యి బాబోయ్ కలెక్షన్ కింగు, డైలాగ్ కింగు, కలవర్ కింగు, అన్నింటిలో కింగే ఆయన. మొన్న తాత క్యారెక్టర్ చింపారేసాడు. దీంట్లో కూడా తాత క్యారెక్టర్ కానీ చేసాడంటే అదిరిపోద్ది అంతే. ఇంకా తాత క్యారెక్టర్ చేయాలంటే విలన్గా చేయాలంటే మోహన్ బాబు గారు చేయాలి. అది విలన్ అయినా సపోర్ట్ అయినా హీరోగా విలన్గా విలక్షణ నటుడుగా కమెడియన్గా ఏది చేయాలని సరే అతనే చేయాలి. నానికి ఈ సినిమాతో ప్యారడైస్ సినిమాతో నేషనలే కాదు ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు, టాస్కర్ అవార్డు ఎన్ని అవార్డులు ఉంటాయి అన్ని అవార్డులు నానికి ఇచ్చేయాలి అంతే. ఎన్ని అవార్డులు కావాలంటే మీరు ప్యారడైస్ సినిమా కోసం కొత్త అవార్డులు కూడా క్రియేట్ చేయాలేమో అట్లుంది ఇది. ఈ ప్యారడైస్ సినిమాకి 1000 కోట్లు కదా నాకు తెలిసినంత వరకు. దీనికి ఈ ప్యారడైస్ సినిమాకి ఖచ్చితంగా ప్యారడైస్ సినిమా థియేటర్లోకి వచ్చిందంటే మాత్రం ప్రపంచం మొత్తం కలిపి 70,000 కోట్ల నుంచి 80,000 కోట్లు టార్గెట్ అయిపోద్ది అంతే. ఈ సినిమా కొన్ని వేల కోట్లు లక్షల కోట్లు అంతే టర్న్ ఓవర్ అంతే. ఈ సినిమాతో మనం నేచురల్ స్టార్ నాని ఒక పెద్ద గ్యాంగ్ స్టార్ అయిపోతాడు అంతే. ఈయన నేచురల్ స్టారా గ్యాంగ్ స్టార్ అనేది ఏం అర్థం కాదు. సినిమా ఫీల్డ్ మొత్తానికి ప్రపంచంలో ఉన్న సినిమా ఫీల్డ్ మొత్తానికి గ్యాంగ్ స్టార్ అవుతాడు ఈయన. సంపూర్ణేష్ బాబు కమెడియన్గానే చూసాం, విలన్గా ఓర నాయన ఆఖరికి ఈయన కూడా విలన్ అయిపోయాడా. భయం వేస్తున్న భయ సంపూర్ణేష్ బాబు బుల్లికి కింకరలాగా ఉంటాడు ఆయన. అలాంటి దీంట్లో బుల్లి రూప రాక్షసుడిలాగా ఉన్నాడు ఆయన. బాబు సంపూర్ణేష్ బాబు చూస్తుంటే షేక్ వచ్చేస్తుంది. పైగా సినిమా తెలంగాణ స్లాంగులో అబ్బా ఇది కాదు కావాలా. ఇంకా తెలంగాణ భాషకి, తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలకి, తెలంగాణ స్లాంగ్కి మొత్తం ఇంకా డిమాండ్ పెరిగిపోవాలంతే. ప్రతి ఒక్కడు ఈ సినిమా చూసి తెలంగాణ స్లాంగ్నే గొప్పగా పొగడాల, తెలంగాణ స్లాంగ్లోనే మాట్లాడుకోవాలంతే ప్రపంచం అంతా. ఇది తెలంగాణ పవర్ అంటే ఇది.